కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నేటి దినాన్ని చూడక ఎంతో మంది మట్టికి మన్నైపోతున్నప్పటికీ అట్టి వారిలో మమ్మల్ని ఉంచక మీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని అందరినీ బ్రతికిస్తూ మాకంటూ ఇంత చక్కటి దినాన్ని ఇచ్చిన విధానానికై వందనాలు తండ్రి. తండ్రి, లోకంలో ఎందరికో లేని ఇంత గొప్ప సమయాన్ని మీరు మాకు దయచేసి మీ మాటలు నేర్చుకున్నటలో మీరు మాపై చూపించిన ప్రేమకై వందనాలు తండ్రి. మరి మీ మాటలను చెప్పుటకు మీ పిల్లలైనటువంటి వారితో పంచుకున్నటకు తండ్రి నేను ఇక్కడ వచ్చి ఉండగా చెప్పబోతున్నటువంటి నాకు మంచి జ్ఞానాన్ని వాక్శక్తిని దయచేసి తండ్రి, వింటున్నటువంటి మీ పిల్లలకు తండ్రి చక్కగా అర్థమయ్యే రీతిగా ఉండటకు సహాయం దయచేస్తారని నమ్మొచ్చు. మరి మాకింతటి మహాజ్ఞానాన్ని నేర్పిస్తున్నటువంటి జయశాలి తాతయ్యని జ్ఞాపకం ఉంచుకొని తండ్రి, తాతయ్య ద్వారా మీ చిత్తం అయితే మరింత మహాజ్ఞాన సంగతులు మేము నేర్చుకోగలిగే భాగ్యాన్ని దయచేస్తారని నేను విశ్వసిస్తూ, ఎందరైతే మీ మాటలు ఎందు ఆసక్తి కనపరిచి మరి ఈ గూగుల్ మీట్ ద్వారా మీ మాటలు నేర్చుకున్నట్టుకు చేరి వచ్చి ఉన్నారు, మీ ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు జ్ఞాపకం ఉంచుకోమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థనను మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరి దేవుని మాటలను ఎంతో ఆసక్తితో వినుటకు చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి ముందుగా నేటి దినాన్న తెలుపబడిన విధముగా డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ సెకండ్ ఇయర్ పాఠాలకు పరీక్ష రాయనైనటువంటి విద్యార్థుల కొరకు ఎంపిక చేయబడినటువంటి పాఠాలలో ఒక పాఠం, మొదటి పాఠం, బైబిల్ నిజమైన దైవ గ్రంథమా. బైబిల్ నిజమైన దైవ గ్రంథమా. ప్రియమైన దేవుని పిల్లలారా, నేడు మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుని యొక్క స్వరూపాన్ని, దేవుని యొక్క గుణాలను కలిగినటువంటి యేసుక్రీస్తుల వారు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు అసలు ఈ లోకానికి ఆయన ఎవరో తెలియకుండా ఉండాలని, యేసుక్రీస్తుల వారి యొక్క ఘనత ఎవరికి కూడా తెలియకూడదు అని, మరి మనందరికీ కూడా అదృశ్య వినాశినిగా ఉంటున్నటువంటి అపవాది ఎన్నో కుయుక్తులు చేయటం మనకు తెలుస్తూ ఉంటుంది. కానీ యేసుక్రీస్తుల వారి యొక్క ఖ్యాతి ఏమైనా తగ్గిపోయిందా అంటే తగ్గలేదండి, ఏమాత్రం కూడా తగ్గలేదు. మరి నేడు సమాజంలో ఉంటున్నటువంటి క్రైస్తవులను గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు మరి నిజానికి ఎవరు యేసుక్రీస్తుల వారి గురించి చెప్పాలి, దేవుని గురించి ఎవరు చెప్పాలి అని, దేవుని ఖ్యాతిని, యేసుక్రీస్తుల వారి యొక్క ఘనతను ఎవరు చాటి చూపించాలి అన్నప్పుడు బైబిల్ కలిగినటువంటి క్రైస్తవులమైన మనమే చెప్పాలి. మరి అలా ఈ సమాజంలో యేసుక్రీస్తుల వారి యొక్క పేరు నిలబెట్టుటకు కానీ, ఆయన యొక్క మాటల్లోని మాధుర్యాన్ని తెలియజేయడానికి కానీ ఉపయోగపడే, మన అందరికీ కూడా అవసరపడిన, మన అందరూ కూడా నేర్చుకోవలసిన, తెలుసుకోవాల్సినటువంటి అద్భుతమైన పాఠమే బైబిల్ నిజమైన దైవ గ్రంథమా. ఏంటండి, బైబిల్ నిజమైన దైవ గ్రంథమా? మనం చేత పట్టుకొని ఉన్నటువంటి ఈ బైబిల్, క్రైస్తవులంగా విశ్వసిస్తున్నటువంటి మనం, క్రైస్తవులుగా దేవుని మాటలను నేర్చుకుంటున్నటువంటి మనం, చదువుకుంటున్నటువంటి మనం చేత పట్టుకొని ఉన్నటువంటి ఈ గ్రంథం పరిశుద్ధ గ్రంథం అంటున్నాం కదా, మరి ఇది నిజంగా దైవ గ్రంథమేనా అని మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ ప్రపంచంలో ఎక్కువ మంది అనుచరులు, అభిమానులు కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచిస్తున్నప్పుడు అది యేసుక్రీస్తుల వారు మాత్రమే అని మనకు అర్థమవుతుంది. అంటే ఒక వ్యక్తికి ఉన్నటువంటి పేరుని బట్టి వారికి మిత్రులు ఉంటూ ఉంటారండి, అలాగే శత్రువులు కూడా ఉంటుంటారు. అనగా మంచి పేరు పొందినటువంటి వ్యక్తికి మిత్రులు ఎలాగైతే ఉంటారో శత్రువులు కూడా అలానే ఉంటుంటారు. మరి యేసుక్రీస్తుల వారి గురించి మనం ఆలోచిస్తూ ఉంటే ఆయనకు శత్రువులు లేరా? మరి ఆయనకి మిత్రులు మాత్రమే ఉన్నారా అంటే లేదండి.
మరి శత్రువులు లేనటువంటి వారు ఎలా ఉంటారు అంటే చాలా వ్యతిరేకంగా ఎప్పటికీ మాట్లాడుతూనే ఉంటారు. అందుకే యేసుక్రీస్తుల వారి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు అసలు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక ప్రవక్త. ఆయనే సుమియోను గారు. మరి యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రవక్తగా ఆయన ప్రవచించినటువంటి మాటలను మనం ఒకసారి ఆలోచిస్తుంటే లూకా సువార్త 2వ అధ్యాయం 34వ వచనంలో సుమియోను వారిని సుమియోను సమయంలో దీవించి వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. ఎవరట అండి? యేసుక్రీస్తుల వారి గురించి చెప్తున్నారు. ఆయన ఎలాని ఎందుకు నియమింపబడి ఉన్నాడు అంటే వివాదాస్పదమైన గుర్తుగా అంట. వివాదాస్పదమైన గుర్తు అనగా ఏంటి? ఆయన యొక్క జీవితానికి సంబంధించి గాని ఆయన మాటలకు సంబంధించి ఎప్పుడూ కూడా వివాదం అన్నది ఈ సమాజంలో ఉంటూనే ఉంటుంది అని ఇదిగో ఆయన ఈ లోకానికి రాగానే ప్రవచించినటువంటి ప్రవక్త మనకు కనిపిస్తున్నారు. ఇక మనం గమనించవలసినటువంటి విషయం ఏంటి అనంటే అసలు యేసుక్రీస్తుల వారికి చాలా పేర్లు ఉన్నాయి కదండి. మరలా యేసుక్రీస్తుల వారికి ఉన్నటువంటి పేర్లలో ఒక పేరే దేవుని వాక్యము అని మనకు తెలుసండి. మనకు ఈ మాటను బలపరచడానికి బైబిల్ నందు అనేక మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలోను, ప్రకటన గ్రంథం 19:13లోను మనకు కనిపిస్తూ ఉంటుంది ఏమని, ఇదిగో దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది అని. ఇదిగో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనగా దేవుని వాక్యము అనే నామం ఎవరికి పెట్టబడి ఉన్నది అని అంటే యేసుక్రీస్తుల వారికి అన్నారు. మరి యేసుక్రీస్తుల వారు అనగా దేవుని వాక్యం. మరి దేవుని వాక్యానికి సంబంధించినటువంటి వివాదం నేడు సమాజంలో మనకు కనిపించట్లేదా అండి? కనిపిస్తుంది కదా. అందుకే చెప్పారు మరి ప్రవక్త, ఇదిగో ఆయన వివాదాస్పదమునకు గుర్తుగా ఆయన నియమింపబడి ఉన్నాడు అని. మరి మనం ఈ సమాజంలో ఆలోచిస్తూ ఉంటే చాలా వరకు బైబిల్ నిజమైన దైవ గ్రంథం కాదని, ఇదిగో దేవుడు వ్రాయించినటువంటి గ్రంథం ఇది కాదు, మానవుడు ఊహించి వ్రాసింది అని ఇలా ఒకవైపు క్రైస్తవ విరోధులైన వారు చెబుతుంటే మరొక వైపు శాస్త్రవేత్తలు ఇదిగో రకరకాల అభ్యంతరాలను లేవనెత్తుతూ మరి బైబిల్ అనేది శాస్త్రపరమైనటువంటి తప్పులు ఎన్నో అందులో ఉన్నాయి కనుక శాస్త్రం దీనిని ఆమోదించలేకపోతుంది. అందుకే మరి అమెరికాలో 1981లో లూసియానా చట్టాన్ని చేసి అమెరికా దేశ పాఠ్య పుస్తకాలలో బైబిల్ని నిషేధించడం జరిగింది అని ఇలా రకరకాలుగా చెబుతూ ఉండడం మనకు కనిపిస్తుందండి. అనగా బైబిల్ నిజమైన దైవ గ్రంథం కాదు అని నేడున్నటువంటి దేవుని పిల్లలైనటువంటి విశ్వాసులను చాలా కించపరిచే విధంగా మాట్లాడుతుండడం మనకు కనిపిస్తుంది. ఇలా మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక బైబిల్ని కలిగినటువంటి క్రైస్తవులంగా దేవుని పిల్లలంగా బైబిల్ చేత పట్టుకున్నటువంటి మనం బైబిల్ గొప్పతనాన్ని నిరూపించే అంత బాధ్యత మనకు లేదా అండి? క్రైస్తవుల మీద లేదంటారా? మరి ఇది క్రైస్తవుల మీదే ఉన్నది. ఇదిగో బైబిల్ యొక్క గొప్పతనాన్ని నిరూపించే నైతిక బాధ్యత క్రైస్తవుల మీదే ఉన్నది. ఎందుకు అనంటే దేవుడు మూర్ఖుల నోరు మూయించుట దేవుని చిత్తము అన్నాడండి. ఎక్కడ? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఏలైనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానంగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట ఎవరి చిత్తమంట అండి? దేవుని చిత్తమంట. అనగా బైబిల్ నిజమైన దైవ గ్రంథం కాదనేది అజ్ఞానం. మరి అలా అజ్ఞానంగా మాట్లాడుతున్నటువంటి వారి మాటలు అలాంటి వారి నోరు మూయించడం ఎవరి బాధ్యత అనంటే మన బాధ్యతేనండి. ఇక మనం ఆలోచిస్తుంటే మరి బైబిల్ పైన జరుగుతున్నటువంటి దాడులు, బైబిల్ పై జరుగుతున్నటువంటి ఆరోపణలు మరి బైబిల్ నిజమైన దైవ గ్రంథం కాదు అని
మరి ముఖ్యంగా ఒక 6 విషయాలను లేవనెత్తారండి. మరి బైబిల్ నిజమైన దైవ గ్రంథం కాదు అని 6 ఆరోపణలు వ్యక్తం చేయటం జరిగింది. మరి ఆ 6 ఏంటి? ఆ 6టిని మనం ఎలా సమాధానం చెప్పేవారిగా ఉండాలి సమాజానికి అని మనం మొదట చూస్తుంటే, అసలు బైబిల్ అనేది నిజమైన దైవ గ్రంథం కాదు అని 6 ఆరోపణలు చేశారు. అందులో మొదటిది ఏంటంటే, బైబిల్ అనేది మనుషులు ఊహించి వ్రాసినట్టుగా ఉంది. ఏంటండి? బైబిల్ అనేది మనుషులు ఊహించి వ్రాసినట్టుగా ఉన్నది అన్నారు. రెండవది ఏంటన్నారు అంటే, బైబిల్‌లో ఇంతమంది వ్రాసినట్లు చెబుతున్నారే, మరి వారి సంతకం క్రింద లేదు గనుక బైబిల్ నిజమైన దైవ గ్రంథం కాదు అని అంటున్నారు. ఇక మూడవదిగా, ఇదిగో బైబిల్ శాస్త్రానికి దూరంగాను, శాస్త్రపరమైన తప్పులు ఉన్నాయి, బైబిల్లో శాస్త్రపరమైన తప్పులు ఉన్నాయి అని మూడవ కారణం చూపిస్తున్నారండి. ఇక నాలుగవది, చారిత్రాత్మక ఆధారాలు లేనట్టుగా బైబిల్ కనబడుతుంది. బైబిల్లో చారిత్రాత్మక ఆధారాలు లేవటండి. ఇక వారు చెబుతున్నటువంటి ఐదవది మనం చూస్తుంటే, భౌగోళిక ఆధారాలు కూడా బైబిల్లో లేదు గనుక బైబిల్ నిజమైన దైవ గ్రంథం కాదు. ఇక చివరిది ఆరవది, బైబిల్లో అశ్లీలత కనబడుచున్నది. ఏంటండి? ఈ 6 విషయాలను వీరు పట్టుకొని, ఈ 6 విషయాలను వారి దృష్టిలో ఉంచుకొని అసలు బైబిల్ నిజమైన దైవ గ్రంథం కాదు అంటున్నారు. మరి ఈ 6 విషయాలు మనం నేర్చుకోగలిగితే, ఈ 6 విషయాలు మనకు తెలుసుకోగలిగితే, ఎవరు అడిగినా, ఎంతటి వారు అడిగినా బైబిల్ యొక్క గొప్పతనాన్ని మనమే చాటి చెప్పొచ్చండి. మరి ఇంతకీ ఏంటి వీటికి సమాధానం? మనం ఎలా ఎదుర్కొనాలి? మనం ఎలాగ వీళ్ళ నోళ్ళు మూయించాలి అని మనం ఆలోచిస్తున్నప్పుడు, మొదటిగా బైబిల్ అనేది మనుషులు ఊహించి వ్రాసినట్టుగా ఉన్నది అన్నారండి. బైబిల్ అనేది మనుషులు ఊహించి రాసినట్లుగా ఉన్నది అన్నారు. మరి ఇలాంటి ఆలోచన అసలు వీళ్ళకి వస్తుందని దేవుడు ముందుగానే బైబిల్లో ఒక మాట వ్రాయించాడు, ఒక హెచ్చరికను జారీ చేశాడు. ఒకసారి మనం చూసినట్లయితే, పేతురు రాసిన 2వ పత్రిక, అపోస్తుడైన పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలలో, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలైనగా ప్రవచనము ఎప్పుడునూ మనిషిని ఇచ్చిన బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఎవరు పలికారట అండి? బైబిల్లో ఉన్నటువంటి మాటలు మనుషుల ఊహల వలన వచ్చినదని మనం అనుకోవచ్చా? లేదండి. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట వ్రాసిన వారు వేరే వారు అయిండొచ్చు, మనుషులు అయిండొచ్చు, కానీ బైబిల్ ఇదిగో ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని మొదట మీరు గ్రహించండి. ఎందుకనంటే, ప్రవచనము అనేది ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు. అసలు మనుషుల ఇష్టానుసారంగా అది కలగలేదు. మరి ఎలాగా అనంటే, మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికారు. అనగా దేవుని మాటలు పరిశుద్ధాత్మ ప్రేరణతో మనుషులు వ్రాయడం మనకు కనిపిస్తుందే కానీ మనుషులు తమ ఊహలను బట్టి వ్రాసిన వారుగా మనకు కనిపించట్లేదు. బైబిల్ని సుమారు ఎంతమంది వ్రాసారండి? బైబిల్ని సుమారు 40-42 మంది భక్తులు వ్రాసినట్లుగా మనకు తెలుసు. వ్రాసిన వారు ఒకే కాలానికి సంబంధించిన వారా? కాదు. 42 మంది వ్రాసారు. రాసిన వీరు ఆయా కాలాలలో, ఆయా ప్రాంతాలలో, ఆయా వృత్తుల వారు రాశారు. పైగా వ్రాసిన వాళ్ళందరూ కూడా ఒకే కేటగిరీకి సంబంధించిన వారా అంటే లేదండి. ఇందులో మనం చూస్తుంటే రాజులు ఉంటారు, శాస్త్రులు ఉంటారు, సుంకరులు ఉంటారు, డేరాలు కుట్టేవారు ఉంటారు, జాలర్లు ఉంటారు, వైద్యులు ఉంటారు, మరి ఇంకా చాలా మంది ప్రవక్తలు ఉంటారు, రాజులు ఉంటారు. మరి ఇంతమంది వ్రాసినప్పటికీ
ఆయా కాలాలలో వ్రాసినప్పటికీ, అసలు ముఖ పరిచయాలు లేక వ్రాసినప్పటికీ బైబిల్ అంతా కూడా ఒకే అర్థం కలిగి ఉండడానికి కారణం ఏంటండి? వ్రాయించినది దేవుడు కాబట్టి. అందుకే మనుషులు వ్రాసినటువంటి పుస్తకాలను మరలా కొంతకాలానికి సవరణలు చేస్తూ ఉంటారు, మార్పులు చేస్తూ ఉంటారు. కానీ సవరణలు అవసరం లేనిది ఏదైనా ఉందా అంటే అది కేవలం నేడు మనం కలిగి ఉన్నటువంటి దైవ గ్రంథమే. ఎందుకనంటే ఇది మనుషుల చేత మనుషులు ఊహించి వ్రాసిన మాటలు కాదు. కాబట్టి ఇదిగో బైబిల్ ఊహించి వ్రాసినది కాదు. దీనిని తెలపటం క్రైస్తవులుగా మన బాధ్యత. ఇది చెప్పటం మన బాధ్యత. ఒకవేళ వినలేదా వారిని దేవుడికే మనము విడిచిపెట్టేయాలండి. అనగా వీరు 6 ఆరోపణలు చేశారు కదా, అసలు బైబిల్ నిజమైన దైవ గ్రంథం కాదు అని. అందులో మొదటిది మనం నేర్చుకున్నాం. మొదటిది వాళ్ళు ఏమన్నారు? ఇదిగో బైబిల్ అనేది మనుషులు ఊహించి వ్రాసినట్టుగా ఉన్నది అని. కానీ బైబిల్లో మనం దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మనుషులు ఊహల వలన రాయలేదు నాయన, ఇదిగో పరిశుద్ధాత్మ ప్రేరణ వలన దేవుని మూలముగా వారు వ్రాసారు కాబట్టి ఒకే అర్థం కలిగి ఉన్నది అని మనకు చెప్పటం జరిగింది. ఇక రెండవది మనం ఆలోచిస్తూ ఉంటే, మరి 40 నుంచి 42 మంది వ్రాసారు అంటున్నారు కదండి. మరి ఇంతమంది వ్రాసినట్లు చెబుతున్నారు, మరి వారి సంతకం ఎందుకు లేదు అని అడుగుతుంటారు. కాబట్టి వారి సంతకం లేదు కనుక బైబిల్ అనేది నిజమైన దైవ గ్రంథం కాదు. ఒకవేళ బైబిల్ నిజమైన దైవ గ్రంథం అయి ఉంటే ఎవరెవరైతే పుస్తకాలను వ్రాసి ఉంటారో వారి సంతకం ఉంటుంది కదా. వారి సంతకం లేదు కనుక బైబిల్ నిజమైన దైవ గ్రంథం కాదు అని ఆరోపిస్తున్నారు. ఏమండి, మనం ఒక ఉదాహరణ ఆలోచిస్తే, మరి పాఠశాల మొదలుకొని విశ్వవిద్యాలయాల వరకు ఎన్నో అంశాలను మనం నేర్చుకుంటూ ఉంటాం. అంతెందుకండి, ఎక్కువగా సైన్స్ స్టూడెంట్స్ యొక్క పుస్తకాలను మనం ఆలోచిస్తున్నప్పుడు మరి ఆథర్స్ ఉంటారు, అనగా రచయితలు కనిపిస్తూ ఉంటారు. ఆ పుస్తకంను ఎవరు వ్రాసారు అని పేర్లు ఉంటాయి, ఆథర్ నేమ్స్. కానీ వారి యొక్క సిగ్నేచర్స్ మనకు ఏ పుస్తకంలోనూ కనిపించదండి. అది మనం ఏ పుస్తకంలో మనం చూసినా ఆథర్ యొక్క నేమ్ ఉంటది కానీ వారి సిగ్నేచర్ ఉండదు. అనగా రచయిత పేరు ఉంటది కానీ వారి యొక్క సంతకం అనేది ఉండదు. మరి ఇప్పుడు వారి సంతకం లేదు కనుక వారు రాయలేదండి, వారు రాసినది కాదు ఇవి అని మనం నేర్చుకోకుండా ఉంటామా? లేదు. నర్సరీ నుంచి మరి 10వ తరగతి వరకు, ఇంటర్ నుంచి మళ్ళీ డిగ్రీ వరకు, ఇంకా పీజీలు పిహెచ్డీలు ఇవన్నీ మనం చేసి డిగ్రీని ఒక సర్టిఫికేట్ మనం సంపాదించుకుంటాం. కానీ మనం ఆలోచిస్తుంటే మన నిజానికి ఇదిగో బైబిల్ నిజమైన దైవ గ్రంథం అయితే దాన్ని వ్రాసిన వారి యొక్క సంతకం ఉండాలి కదా అని అంటే, మరి నేడు విశ్వవిద్యాలయాలలో ఉంటున్నటువంటి పుస్తకాలకు సిగ్నేచర్స్ ఉన్నాయా? లేవు. మరి వాటిని చదువుకుంటున్నారు, వాటిని పరీక్షలు వ్రాస్తున్నారు, డిగ్రీలు తీసుకుంటున్నారు, సర్టిఫికేట్లు పొందుకుంటున్నారు. అది రైట్ అనుకుంటున్నారు. కానీ బైబిల్ దగ్గరికి వచ్చేసరికి లేదు, ఇందులో సంతకాలు లేవు గనుక ఇది నిజమైన దైవ గ్రంథం కాదు అంటున్నారండి. అనగా సంతకాలు లేనంత మాత్రం ఇది బైబిల్ నిజమైన దైవ గ్రంథం కాదని అంటే అది కేవలం వారి యొక్క మూర్ఖత్వం మాత్రమే అవుతుంది. ఈ విషయం మనకు అర్థమైంది. ఇక వారు ఆరోపిస్తున్నటువంటి విషయాలలో మూడవ విషయం ఏంటి? బైబిల్ శాస్త్రానికి దూరంగాను, శాస్త్రపరమైన తప్పులు బైబిల్లో ఉన్నట్లుగాను ఉన్నది అంటున్నారండి. ఏంటంటే బైబిల్ అనేది శాస్త్రానికి దూరంగా ఉందంట. ఆ బైబిల్లో శాస్త్రపరమైన తప్పులు ఉన్నాయట అండి. ఒకసారి మనం ఆలోచిస్తే శాస్త్రంలో తప్పులు ఉన్నాయో లేదో మనకు తెలియాలి అంటే బైబిల్ని బట్టి మనం చెప్పాలి. ఎందుకంటే బైబిల్లో లేని శాస్త్రం, బైబిల్ చెప్పని శాస్త్రం అంటే ఏది కూడా లేదు. కానీ నేడు ఎలా అయిపోయింది అంటే శాస్త్రాలను బట్టి బైబిల్లో తప్పులున్నాయి అని చెప్పే స్థాయికి వచ్చేసారండి. మరి అర్థం కావాలంటే చాలా వరకు పెద్దలు అంటూ ఉంటారు,
ఏంటంటే తాతకు దగ్గు నేర్పినట్లుగా, అంతేనా? తాతకు దగ్గులు నేర్పినట్లుగా బైబిల్కే వేలెత్తి చూపించే శాస్త్రం వచ్చేసిందండి నేడు. అనగా బైబిల్లో లేని శాస్త్రం ఏదైనా ఉందా అండి? కానీ శాస్త్రాన్ని చూపిస్తే బైబిల్లో తప్పులు ఉన్నాయి అని అంటున్నారు. ఒకసారి బైబిల్లో శాస్త్రానికి మించిన సంగతులు ఉన్నాయా? మనం ఒకసారి శాస్త్రాలను బైబిల్లో మనం ఆలోచిస్తుంటే కొన్ని, మరి అంతరిక్ష శాస్త్రము అన్నారు, దానినే కాస్మాలజీ అన్నారు. మరి అంతరిక్ష శాస్త్రము, నేడున్నటువంటి శాస్త్రవేత్తలు అంతరిక్షంలో ఏమున్నాయో, గ్రహాలను గూర్చి, నక్షత్రాల గురించి ఇలా రకరకాల పరిశోధనలు చేసి ఎన్నో విషయాలను మనకు తెలియజేస్తూ ఉండడం మనకు కనిపిస్తుంది. మరి దేవుడు ఏం చెప్పలేదా బైబిల్లో వీటి గురించి? అంతరిక్షం గురించి కానీ, నక్షత్రాల గురించి కానీ, గ్రహాల గురించి కానీ దేవుడు మనకు చెప్పలేదా అంటే చాలా చెప్పారండి. మరి వాటన్నిటిని కూడా ధ్యానించుకునే అంత సమయం మనకు లేదు కనుక, మరి మనం కొన్ని విషయాలను ఆలోచిస్తున్నప్పుడు వీరు కేవలము నక్షత్రాలను కనుగొన్నారు, వాటి యొక్క పరిమితి ఎంత ఉంటది, వాటి యొక్క సైజ్ ఎంత ఉంటది, అవి ఎలా ప్రకాశిస్తాయి, అవి ఎంత ఎంత కెపాసిటీ అది వెలుగునిస్తుంది అని. కానీ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసండి. ఒకసారి యోబు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తుంటే, యోబు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఆయన స్వాతి మృగశీర్షము కృతిగా అను వాటిని దక్షిణ నక్షత్ర రాశులను చేసినవాడు. ఏంటండి? ఆయన అనగా దేవుడట స్వాతి, మృగశీర్షము, కృతిక అను వాటిని దక్షిణ నక్షత్ర రాశులను చేసినవాడు. దేవుడు నక్షత్రాలకు కూడా పేర్లు పెట్టేశాడండి. మరొక సందర్భంలో మనం చూస్తుంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనంలో, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనంలో, మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరి చేసిన వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచువాడే కదా. ఒక్కసారి మీ కన్నులు పైకెత్తి చూడండి, అసలు వీటన్నిటిని కూడా ఎవరు సృష్టించారు? అంతరిక్షంలో నేడు కాస్మాలజీ అంటున్నారు, అంతరిక్ష శాస్త్రము అంటున్నారు. మరి అంతరిక్ష శాస్త్రంలో ఎన్నో పరిశోధనలు చేశాము, ఎన్నిటినో మేము కనుగొన్నాము అంటున్నారు. మరి దేవుడు చెప్తున్నాడని ఏమని? ఒకసారి మీరు కన్నులు పైకెత్తి చూడుడి, అసలు వీటిని సృజించిన వాడు ఎవడు? వీటి లెక్క చెప్పున వీటి సమూహములను బయలుదేరి చేసి వీటన్నిటికీ కూడా పేర్లు పెట్టాడట అండి. పేర్లు పెట్టి పిలుస్తున్నాడట. మరి పేర్లు పెట్టి దేవుడు పిలుస్తున్నాడు అని అంటే దేవుడు ఎంత గొప్పవాడండి. అలాంటిది అసలు బైబిల్ అనేది తప్పు, బైబిల్లో శాస్త్రపరమైన తప్పులు ఉన్నాయి అని అంటున్నారు. మరి ఇంకా అంతరిక్షం గురించి మనం ఆలోచిస్తుంటే, కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనంలో, కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనంలో, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. అంతరిక్షం ఏం చేస్తుందంట అండి? అంతరిక్షం ఏం చేస్తుందంట? దేవుని చేతి పనిని ప్రచురపరచుచున్నదట. అంటే అంతరిక్షాన్ని చూస్తున్నప్పుడు, అంతరిక్షాన్ని పరిశీలిస్తున్నప్పుడు అవి దేవుణ్ణి ప్రచురపరుస్తున్న అన్న విషయం మనం తెలుసుకొని దేవుణ్ణి మనము మహిమపరిచేలాగా ఉండాలండి. కానీ విచిత్రం ఏంటంటే ఆకాశములే దేవుని మహిమను వివరిస్తున్నాయట, అంతరిక్షము ఆయన చేసినటువంటి పనిని ప్రచురిస్తున్నాయట. కానీ ఆయన కన్న పిల్లలు మాత్రం ఆయనను గుర్తించలేకపోతున్నారండి. అంతేనా? దేవుడు మనల్ని కన్నాడు, వాటిని కలుగజేశాడు. కలుగజేసినవే దేవుని అంతగా మహిమపరుస్తున్నప్పుడు కన్నటువంటి మనం, కన్నాడు కదా దేవుడు మనలను,
మరి కన్నా పిల్లలుగా ఉంటున్నటువంటి మనం ఎంతవరకు ఆయన మహిమ పరుస్తున్నామంటే లేదని చెప్పాలి కదండి. మరి చాలా వరకు అసలు బైబిల్ యొక్క గొప్పతనాన్ని తెలియక, బైబిల్లోని సంగతులు తెలియక, బైబిల్ని దేవుణ్ణి ఎన్నో మాటలు అంటూ ఉన్నారండి. మనం ఆలోచిస్తుంటే అసలు దేవుడు బైబిల్లో మనకు చెప్పినన్ని విషయాలు ఎవ్వరికి కూడా తెలియవండి. శాస్త్ర ప్రపంచానికి కూడా తెలియని విషయాలు దేవుడు ఎప్పుడో రాయించి మనకు ఇచ్చేశాడు. వాటన్నిటిని కనుగొన్నటువంటి వ్యక్తిగా మనం ఉంటున్నటువంటి ఈ తరంలో మరి దేవుడు మన కొరకు పుట్టించినటువంటి గొప్ప వ్యక్తి ఆయనే జయశాలి తాతయ్య గారు. మరి ఏమన్నారండి? ఇదిగో సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ అన్నారండి. అసలు ఆయన ఎంత తెలుసుకొని ఉంటే అంత గొప్ప మాట అని ఉంటారు. సకల శాస్త్రాలను, అసలు శాస్త్రం ఏ పాటిది వాటన్నిటిని కూడా బైబిల్ అధిగమించింది అన్నారండి. మరి నిజానికి అధిగమించిందా అంటే అధిగమించిందండి. మనం చూస్తున్నప్పుడు చరిత్రలో మరి క్రీస్తు శకం 1648లో సర్ ఐజాక్ న్యూటన్ అనే శాస్త్రవేత్త భూమి శూన్యంలో వ్రేలాడుతుంది అని చెప్పాడండి. మరి ఈయన చెప్పినందుకు ఈయనని గొప్పవాణిగా చూస్తున్నారే కానీ ఈయన చెప్పక మునుపే క్రీస్తు పూర్వం సుమారు 1400 సంవత్సరాల కాలంలోనే బైబిల్ చెప్పింది యోబు గ్రంథంలో. ఇదిగో శూన్యము పైని భూమిని వేలాడ చేసెను అని. మరి శూన్యంలో భూమి వేలాడుతుంది అని 1600 సంవత్సరాల కాలంలో చెప్పాడు ఎవరు? సర్ ఐజాక్ న్యూటన్. కానీ దేవుడు 1400 సంవత్సరాల కాలంలోనే చెప్పేశాడని. మరొక శాస్త్రవేత్త గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు క్రీస్తు శకం 1543 క్రీస్తు శకం 1543లో భూమి కదులుతుంది, భూమి కదలడం వలననే మనకు కాలాలు వస్తున్నాయి అని నికోలస్ కోపర్నికస్ అనే శాస్త్రవేత్త చెప్పాడండి. కానీ అతను చెప్పక మునుపే సుమారు క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల కాలంలోనే బైబిల్ అనేది చెప్పిందండి. ఇదిగో భూమికి సరిహద్దులు నియమించాడు దేవుడు. వేసవి కాలము, చలికాలము వీటన్నిటిని కలుగజేసింది నీవే అని కీర్తన గ్రంథంలో దేవుడు మనకు చెప్పినట్లుగా కనిపిస్తుందండి. మరొక కాలంలో మరొక ఆయన వచ్చాడు. ఎవరైనా? ఆయనే గెలీలియో. మరి ఈయన ఎప్పుడు వచ్చాడు అని అంటే క్రీస్తు శకం 1606లో వచ్చి ఈయన చెప్పినది, ఈయన కనుగొన్నది ఏంటంటే ఒక టెలిస్కోప్ ని కనుగొన్నాడు. అలా టెలిస్కోప్ ని కనుగొన్న తర్వాత చంద్రునికి స్వయం ప్రకాశ శక్తి లేదు. చంద్రుడు అనేది ఇదిగో సూర్యుని కాంతి వల్లనే చంద్రుడు ప్రకాశిస్తాడు అని చెప్పాడండి. మరి అతనికంటే ముందుగానే యెషయా గ్రంథంలో దేవుడు మనకు చక్కగా చెప్పాడండి. ఏమని? ఇదిగో ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు అని 13:10లో చెప్పుంటాడు. అనగా బైబిల్ని మనం ఆలోచిస్తున్నప్పుడు ఇదిగో శాస్త్రవేత్తలు నిన్న మొన్న చెప్పుండొచ్చు, కానీ బైబిల్ని మనం పరిశీలన చేస్తే, బైబిల్ని మనం చదివితే అసలు ఈ శాస్త్రాలు ఏ పాటివండి బైబిల్ ముందు? మరో కాలానికి మరొక వ్యక్తి వచ్చాడండి. ఆయనే రోబర్ట్ బాయిల్. మరి ఆయన ఏం చెప్పాడు అని అంటే గాలికి బరువు ఉంది అని చెప్పాడండి. అసలు ఈ ప్రపంచంలో ఈ విషయం చెప్పగానే ఈ రాబర్ట్ బాయిల్ ని లోకం ఆకాశానికి ఎత్తేసేసిందండి. ఏంటి ఇదిగో గాలికి బరువు ఉందా అని. కానీ బైబిల్ ఎప్పుడో చెప్పిందండి. యోబు గ్రంథం 28వ అధ్యాయం 25లో గాలికి ఇంత బరువు ఉండవలనని ఆయన నియమించినప్పుడు అని ఉంటుంది. అనగా గాలికి బరువు ఉందని దేవుడు చెప్పాడు. మరి భూమి శూన్యంలో ఉందని దేవుడు చెప్పాడు. భూమికి సరిహద్దులు ఉన్నాయి. ఇదిగో వేసవి కాలాన్ని, చలికాలాన్ని దేవుడే కలుగజేశాడన్నాడు. ఇదిగో చంద్రుడు సూర్యుని కాంతి వలనే ప్రకాశిస్తాడని చెప్పాడు. ఇదిగో నక్షత్రములన్నీ కూడా దేవునికి మహిమ పరుస్తున్న ఈ నక్షత్రాలకు కూడా కాంతి ఉన్నది, ఇదిగో వాటికి పరిమితి ఉన్నదని బైబిల్లో ఇన్ని కనిపిస్తున్నప్పుడు మరి
బైబిల్ శాస్త్రానికి దూరంగా ఉందట అండి. అసలు శాస్త్రపరమైన తప్పులు ఉన్నాయి అని తప్పుడు వ్యాఖ్యానాలు చేశారు. మనం ఎన్నిటిని చూసామండి ఇప్పటి వరకు? అంటే బైబిల్లో లేని శాస్త్రం ఏదైనా ఉందా అంటే లేదు. కానీ శాస్త్రం అనేది ఏం చేసిందంటే బైబిల్ని తప్పుపట్టే అంత స్థాయికి వచ్చేసిందండి. ఇక వారు ఆరోపించినటువంటి విషయాలలో 4వదిగా మనం ఆలోచిస్తున్నప్పుడు, చారిత్రాత్మక ఆధారాలు లేనట్టుగా బైబిలు కనబడుతుంది అన్నారు. చారిత్రాత్మక ఆధారాలు మరి నిజంగా మనం చూస్తుంటే సామ్రాజ్యాలను పరిపాలించినటువంటి రాజులను మొదలుకొని చక్రవర్తులు ఎంతమంది మనకు కనిపిస్తుంటారండి. బబులోను సామ్రాజ్యపు చక్రవర్తి ఎవరు అనంటే నెబుకద్నెజర్ గుర్తొచ్చేస్తుంటారు. మరి ఈయన ఒక ప్రత్యేకమైనటువంటి వనాన్ని నిర్మించాడండి. ఏంటంటే వ్రేలాడే ఉద్యానవనం, హ్యాంగింగ్ గార్డెన్స్ అంటాం. మరి వీటిని పాఠ్య పుస్తకాలలో కూడా మనము చూస్తూ ఉంటాం. మరి అలాగే మిగిలినటువంటి 3 సామ్రాజ్యాలు వాటి యొక్క చక్రవర్తులను కూడా మనము చూస్తూ ఉంటాం, వారి గురించి చదువుకుంటూ ఉంటాం. మరి వాటిని గురించి బైబిల్లో ఉందా అంటే ఉంది అండి. అంటే బైబిల్ ఒకవేళ తప్పు అని అంటే మరి బైబిల్లో ఉన్న వీళ్ళందరూ కూడా తప్పనే అవుతారు. ఇప్పుడు బైబిల్లో మాదీయ పారసీక సామ్రాజ్యపు చక్రవర్తి అహష్వరోషు, అలానే రాణి ఎస్తేరు గారు మనకు కనిపిస్తుంటారు. మరి కేవలం వీరు బైబిల్లో మాత్రమే మనకు కనిపిస్తుంటారా అంటే లేదు, చరిత్రలో కూడా మనకు కనిపిస్తారు కదండి. మరి గ్రీకు సామ్రాజ్యపు అధినేత అలెగ్జాండర్ ది గ్రేట్ అంటాం. మరి ఆయన గురించి బైబిల్లో ఉందా? మరి ఆయన చరిత్రలో లేడంటారా? ఉన్నాడు. గ్రీకు సామ్రాజ్యం, గ్రీకు పరిపాలన గురించి కానీ బైబిల్లో మనకు కనిపించదాన్ని? ఉంది కదా. అలానే రోమ మహా సామ్రాజ్యం, ఇదిగో కైసరు ఔగుస్తు కైసరు. మరి ఈ కైసరు అనే పేర్లతో మనకి ఎంతమంది చక్రవర్తులు కనిపిస్తుంటారండి. పిలాతు మనకు కనిపిస్తుంటారు. వీళ్ళందరూ గవర్నర్, రోమా ప్రభుత్వకారులు, అధికారులు. మరి వీళ్ళ పేర్లతో సహా మనకు కనిపిస్తుంది అని అంటే బైబిల్ అవాస్తవమా అండి? బైబిల్ అనేది కల్పన కదనా? బైబిల్ అనేది ఊహించి వ్రాయబడినదా? కాదు కదా. మనం చూస్తున్నప్పుడు బైబిల్లో మనం చూస్తుంటే ఒక నోవాహు గారి కాలంలో గాని, మోషే గారి కాలంలో గాని జరిగినటువంటి విషయాలు నేడు మన కళ్ళకు కనిపిస్తున్నాయా? కనిపిస్తుందండి. మరి నోవాహు గారి ఓడ లేదనుకుంటున్నారా? ఉంది అండి. మరి నేషనల్ పార్క్ టర్కీలో అనుకుంటాను, టర్కీలో నేషనల్ పార్క్ ఉద్యానవనంలో మరి నోవాహ్ ఆర్క్ అని పెట్టి దాన్ని ఒక ప్రజలందరూ కూడా సందర్శించేదానిగా పెట్టడం కనిపిస్తుందండి. అలానే మోషే గారి రాసినటువంటి కాలంలో ఆ పిరమిడ్స్, ఈజిప్ట్ పిరమిడ్స్ అంటాం. మరి అవి ఇప్పుడు ఉన్నాయా? ఉన్నాయి. మరి ఆ కాలంలో, ఐగుప్తు కాలంలో ఉన్నవి ఇదిగో దావీదు చంపినటువంటి ఫిలిస్తీయుడైన గొల్యాతు యొక్క అస్థి పంజరములను వెలికి తీసాము అని చెప్పారండి ఈ మధ్య కాలంలో. మరి గొల్యాతు అయినటువంటి ఆయన బైబిల్లో ఉన్నాడా? ఉన్నాడు. మరి పిల్లలు నేర్చుకుంటున్నటువంటి పాఠాలలో దావీదు గొల్యాతు గురించి ఉందా అంటే ఉంది. అలాగే సొలొమోన్ గారి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఇదిగో షేబా దేశపు రాణి యెరూషలేము నుంచి రావటం ఏంటి, ప్రశ్నలు అడగటం ఏంటి, మళ్ళీ వీటన్నిటిని కూడా అండి కొన్ని కొన్ని మనం చూస్తున్నప్పుడు పాఠ్య పుస్తకాలలో మనకు కనిపిస్తుంటది. మరి సొలొమోన్ గారి గురించి ఏది మనకు కనిపిస్తుంది ఎక్కువగా? మరి ఒక రియల్ ఫ్లవర్ ఉంటది, అలానే ఆర్టిఫిషియల్ ఫ్లవర్ ఉంటది, అనగా నిజమైన పువ్వు ఉంటది, అలానే కృత్రిమమైన పువ్వు ఉంటది. మరి వీటిని కనుగొనడానికి ఆయన షేబా దేశపు రాణి పరీక్ష పెట్టినప్పుడు మరి ఆయన కిటికీని తెరవగానే ఉద్యానవనంలో నుంచి ఒక తుమ్మెద వచ్చి దేని మీద అయితే వాలుతుందో అది నిజమైన పువ్వు అని ఆయన చెప్పడం, అనగా ఆయన జ్ఞానాన్ని బట్టి ఆమె సంతోషపడటం ఇది మనకు కనిపిస్తుంది. అలానే మరి ఇద్దరు స్త్రీలు, ఇద్దరి చిన్న బిడ్డలకు విషయమై వాళ్ళు తగులడు చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి సొలొమోన్ గారు ఇచ్చినటువంటి తీర్పు,
ఆ తీర్పులు కూడా కొన్ని కొన్ని ఈవెన్ నేను చదువుకున్నప్పుడు కూడా పాఠాలలో ఉండేటివండి. ఇదిగో యాయీరు యొక్క కుమార్తె గురించి కానివ్వండి, సొలొమోన్ గారి గురించి కానీ, మరి ఇప్పుడు ఉన్నాయా అంటే లేవు, తీసేశారు. ఎందుకు అని అంటే ఇదిగో బైబిల్లో శాస్త్రపరమైన తప్పులు ఉన్నాయి, బైబిల్ నిజమైన దైవ గ్రంథం కాదు అని. కానీ బైబిల్ కలిగినటువంటి క్రైస్తవులంగా మనము ఇదిగో ఈ చరిత్రను చూపించి బైబిల్ యొక్క గొప్పతనాన్ని మనము చెప్పేవారిగా ఉండాలండి. బైబిల్ యొక్క ఔన్నత్యాన్ని మనం ప్రకటించేవారిగా ఉండాలి. ఇదిగో బైబిల్ పై సరైన అవగాహన లేక ఎంతో మంది బైబిల్ని తప్పుపడుతున్నటువంటి ఈ తరుణంలో బైబిల్ కలిగిన మనం బైబిల్లో చారిత్రాత్మక ఆధారాలు కూడా ఉన్నాయి అని చరిత్రను చూపిస్తూ కూడా ప్రకటించి బైబిల్ని గొప్ప చేసే భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడండి. ఇంకా 5వదిగా మనం ఆలోచిస్తున్నప్పుడు బైబిల్లో భౌగోళిక ఆధారాలు లేవు అన్నారండి. అంటే బైబిల్లో భౌగోళిక ఆధారాలు లేవు అంటున్నాడు. అసలు మనం చూస్తుంటే బైబిల్లో కనిపించని లేని ప్రాంతం అంటే ఏదైనా ఉందంటే లేదండి. అన్ని ఉన్నాయి, కానీ ఇప్పటికీ ఉన్నాయి, కానీ పేర్లు మారిపోయి ఉంటాయండి. మరి బైబిల్లో ఉన్నటువంటి దేశాలకు ఉన్నటువంటి పేర్లు ఇప్పుడున్నటువంటి దేశాలకు ఉన్న పేర్లు మారిపోయాయి. మరి ఒకనాడు బైబిల్లో ఐగుప్తు అన్నారు, మరి ఈనాడు ఈజిప్ట్ అంటున్నారు. మరి బైబిల్లో యెరూషలేము అన్నారు, మరి ఈనాడు జెరూసలేం అంటున్నారు. ఒకనాడు హిందూ దేశంగా పిలువబడింది, నేడు భారతదేశంగా పిలువబడుతుంది. ఒకనాడు కానాను అన్నారు, మరి నేడు పాలస్తీనా అంటున్నారు. అనగా బైబిల్ని మనం ఆలోచిస్తుంటే బైబిల్లో లేని సముద్రాలు, బైబిల్లో లేని ఖండాలు, బైబిల్లో లేని దేశాలు లేవండి. బైబిల్లో సముద్రాలు ఉన్నాయి. ఎర్ర సముద్రం ఉంది, మధ్యధర సముద్రం ఉంది, మహాసముద్రం ఉంది, మృత సముద్రం ఉంది, ఉప్పు సముద్రం ఉంది. మరి ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. నేడు మనం చూస్తున్నాం చరిత్ర పటంలో కూడా. మరి బైబిల్ నిజమైన దైవ గ్రంథం కాదని అనుకుని ఉంటే మరి ఇవన్నీ ఉండిండకూడదు కదండి. మరి ఇవన్నీ ఉన్నాయి అని అంటే బైబిల్ నిజంగానే దేవుని గ్రంథం కాబట్టి నేడు ఇవన్నీ మనకు ఉన్నాయి. ఇక వారు ఆరోపిస్తున్న చివరి ఆరోపణ అనగా 6వ ఆరోపణ ఏంటి అని మనం చూస్తుంటే బైబిల్లో అశ్లీలత కనబడుచున్నది, బైబిల్లో అశ్లీలత కనబడుచున్నది అంటున్నారండి. మరి వీరు ఈ మాట అనడానికి ఏంటి కారణం? బైబిల్లో ఏమైనా ఉన్నదా? బైబిల్లో ఏ మాటను వీళ్ళు ఆధారం చేసుకొని చెప్పారు అని మనం ఆలోచిస్తే వీరు మొట్టమొదటిగా చూపించే సందర్భం ఏంటంటే మరి లోతు కుమార్తెలను చూపిస్తూ ఉంటారండి. లోతు కుమార్తెలను ఒకసారి మనం ఆ సందర్భం చూస్తుంటే ఆదికాండం 19వ అధ్యాయం 31వ వచనం నుండి మనం చూస్తాం. అక్క తన చెల్లెలితో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకంలో ఏ పురుషుడు లేడు. మన తండ్రికి ద్రాక్షరసం త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగజేసుకొందుము రమ్మని చెప్పాను. ఇక్కడ మనం ఆలోచిస్తుంటే అండి, మరి లోతు గారికి ద్రాక్షారసం త్రాగించిన తర్వాత ఆయన మత్తులో ఉంటున్నప్పుడు అతనితో శయనించాడు. మరి ఈ సందర్భాన్ని చూపించి ఇదిగో చూసారా బైబిల్లో ఎంత అశ్లీలత ఉన్నది, బైబిల్ ఎంత చెడ్డ పుస్తకం, అసలు పిల్లలు చదువుకునే పుస్తకం కాదు ఇది అని చాలా వరకు తప్పులు పడుతూ ఉంటారండి. కానీ నిజానికి మనం ఆలోచిస్తుంటే లోతు గారికి ఈ విషయం తెలుసా అంటే లోతు గారికి తెలియదండి. అందుకే దేవుడు లోతు గారిని నీతిమంతునిగా ఎంచినట్టుగా మనము చూడగలం. మరి లోతు గారికి తెలియకుండా జరిగింది. మరి వారి కుమార్తెలు మద్యాన్ని త్రాగించి ద్రాక్షారసాన్ని త్రాగించి ఆయన మత్తులో ఉంటున్నప్పుడు చేసినటువంటి పని. మరి దేవుడు అనుకొని ఉనింటే మరి ఈ విషయాన్ని చెప్పకుండా కూడా ఉండిండొచ్చు కదండి. ఒకవేళ నిజంగా ఇది దైవ గ్రంథం కాదు అని అభిప్రాయపడి ఉంటే అసలు ఈ విషయాలు ఉండేటివి కాదు.
మరి దైవ గ్రంథమే దేవుడే వ్రాసాడు. మరి దేవుడు ఎందుకు రాశాడు? మరి ఈ విషయాన్ని చూపించి దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు అని మనం ఆలోచిస్తున్నప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 10-11 వచనాలలో మీరు సనగుకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. యుగాంతమందున్నటువంటి మనకు, వాళ్ళకి జరిగింది దుష్టాంతములుగా వారికి సంభవించింది, కానీ నేడు యుగాంతమందున్నటువంటి మనకు బుద్ధి కలుగుటకై వ్రాయించాడంటండి. మనం వారిని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి. మరొకనాడు వాళ్ళు చేసినటువంటి వ్యభిచారపు పనులకు ఇశ్రాయేలీలైనటువంటి వారు ఒక్క దినమందే సుమారు 23,000 మంది చనిపోయారు కదండి. మరి అందుకే ఇదిగో అలాంటి వారిని చూపించి మీరు ఎలా ఉండాలి అంటే మీరు బుద్ధి తెచ్చుకోవాలి అన్నాడండి. మనం చూస్తుంటే ఉదాహరణకు మరి ఒక తల్లి తన పిల్లవానితో దొంగని చూపించి ఇదిగో నువ్వు వీడిలా ఉండాలి అని అంటదండి? చెప్పదు. రే, నువ్వు వీడిలాగా నువ్వు ఉండకూడదు, నువ్వు మంచిగా చదువుకోవాలి, నువ్వు గొప్పగా చదువుకోవాలి, నువ్వు డాక్టర్ కావాలి, మంచి ఇంజనీరింగ్ కావాలి అంటుంటారే గాని నువ్వు హంతకుడు కావాలి, దొంగవి అవ్వాలి అంటారా? లేదండి. అలాంటిది మరి దేవుడు ఆ విషయాలన్నీ కూడా మనకి రాయించదు. మీరు కూడా అలా ఉండండి అంటాడా? లేదండి. వీటిని మీరు నేర్చుకుంటున్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు, పరిశీలిస్తున్నప్పుడు మీరు వాటిని చేయకుండా జాగ్రత్త పడాలి అని రాయించడండి. బైబిల్లో మనం ఎలా బ్రతకాలో మనకు దేవుడు నేర్పించాడు, ఎలా బ్రతకకూడదో కూడా మనకు నేర్పించడండి. మనం దేవునికి నచ్చినట్టుగా బ్రతికితే మనం ఎక్కడికి వెళ్తాము? ఒకవేళ దేవునికి నచ్చక మన ఇష్టానుసారంగా మనం బ్రతికితే కడకు వాటి యొక్క ఫలితం ఏంటో ప్రతిదీ కూడా దేవుడు బైబిల్లో వ్రాయించి మనకు ఇచ్చాడండి. మరి అలాంటిది ఈ బైబిల్లో మరి అశ్లీలత ఉన్నది. ఇదిగో బైబిల్లో భౌగోళిక ఆధారాలు లేవు, బైబిల్ చారిత్రాత్మక పుస్తకం కాదు, బైబిల్ శాస్త్రపరమైన తప్పులున్నాయి, అసలు బైబిల్లో వ్రాసిన వారి యొక్క సంతకాలు లేవు కాబట్టి ఇది దేవుని గ్రంథం కాదు, ఇదిగో బైబిల్ అనేది మనుషుల ఊహల వలన వ్రాయబడినది అని ఇలా చాలా వరకు చెప్తూ ఉంటారండి. మరి వీరు చెప్పినవన్నీ నిజాలా అంటే కాదు కదండి. మనం అన్నిటినీ కూడా మనం ఆలోచించుకుంటూ వచ్చాం ఒక్కొక్కటిగా. మరి నేర్చుకున్నటువంటి మనం, తెలుసుకున్నటువంటి మనం ఏం చేయాలి అని అంటే ఇదిగో బైబిల్ నిజమైన దైవ గ్రంథం అని నిరూపించడానికి కూడా ఎప్పటికీ మనము సిద్ధంగా ఉండాలి. ఒకసారి మనం ఒక మాట మనం చూసుకొని ముగించుకుందామని నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనంలో ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పారటండి ఆనాడు నెహెమ్యా గారు, ఎజ్రా గారు. అంతేనా? దేవుని గ్రంథము అని ఉందండి. అనగా తండ్రి అయిన దేవుడు ఆస్తిగా తన పిల్లలకి ఏదైనా ఇచ్చాడా అని అంటే అది మహాజ్ఞాన గ్రంథమైన పరిశుద్ధ గ్రంథమే అండి. మరి ఈ బైబిల్లో మనం చూస్తుంటే ఎంతో మంది భక్తులు, ఎంతో మంది మహానుభావులు, మహాత్ములు మరి బైబిల్ని మార్గదర్శకంగా తీసుకోలేదా అండి? మహాత్మా గాంధీ గారు బైబిల్ని ఫాలో అవ్వలేదు, స్వామి వివేకానంద గారు, ఒక మదర్ తెరీసా, నెల్సన్ మండేలా, మరి వీళ్ళందరి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఇక్కడ ఎంతో మంది, సార్ ఆర్థర్ కాటన్, మరి బైబిల్లో చెప్పినటువంటి మాటలు, ఇదిగో థామస్ అల్వా ఎడిసన్ బైబిల్లో చెప్పినటువంటి మాటలను వాళ్ళు అర్థం చేసుకొని దానిని వారు అమలు పరిచి గొప్పవారిగా నేడు సమాజంలో కనిపిస్తున్నారే కానీ వారు గొప్పవారిగా ఉండడానికి వెనుక ఉన్నది బైబిల్ అని మాత్రం ఎవరు గ్రహించలేకపోతున్నారండి. మరి బైబిల్, అదే బైబిల్ కలిగినటువంటి మనం, దేవుని మాటలను చేత పట్టుకున్న మనం ఇదిగో ఇది నిజమైన దైవ గ్రంథం, ఇది దేవుడు వ్రాయించి మనకు ఇచ్చాడు అని రుజువు పరచడానికి మనకి ఎన్ని మాటలు మనం నేర్చుకున్నామండి ఇప్పటి వరకు.
మరి బైబిల్లో ఉన్నటువంటి సంగతులను మనం ఆలోచిస్తున్నప్పుడు మన రోమలన్నీ కూడా నిక్కపొడుచుకుంటూ రావాలని. ఏంటి ఇన్ని విషయాలు ఉన్నాయి బైబిల్లో? అసలు శాస్త్రాలను అధిగమించేంత జ్ఞానాన్ని దేవుడు ఇందులో పొందుపరిచి ఇచ్చాడా? మరి ఇంత బైబిల్ని నేను నిర్లక్ష్యం చేస్తున్నానా? మరి దీన్ని నేను చదవలేకపోతున్నానా? దీన్ని పక్కన పెట్టేస్తున్నానా అని మనమే ఆలోచించుకోవాలండి. కాబట్టి ఎప్పుడు కూడా మనము దేవునిని, దేవుని యొక్క మాటలను పక్కన పెట్టి విడిచిపెట్టి మనం వెళ్ళిపోయేవారిగా ఉండకూడదండి. ఎప్పుడు కూడా పరిశీలిస్తూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. అసలు మనం ఇంత చక్కగా జీవిస్తున్నాము అంటే అది దేవుని యొక్క కృపే కదండి. ఒకసారి చివరిగా ప్రసంగి గ్రంథం, జ్ఞాని అయిన సొలొమోను గారు రాసిన ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో, సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము, తాము చనిపోయిన తర్వాత జరుగు దానిని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు. చూసారండి. అంటే అర్థం కాకుండా ఉన్న సుఖదుఖంలో పడిపోయిన మనం ఇదిగో ఈ మార్గాన్ని ఛేదించి తెలుసుకోవాలనే నిజమైన కుమారుడుగా, నిజమైన కుమార్తెగా దేవుని ఎదుట మనందరం కూడా కనపరుచుకోవాలి అని దేవుడి పరీక్ష పెట్టాడేమో. మన ముందు ఇలాంటి వాళ్ళని లేవనెత్తాడేమో. ఇదిగో ఒకరు వచ్చి ఒక మాట అంటే నా పిల్లలు ఎలా స్పందిస్తారు, నా పిల్లలు ఎలా దానిని సమర్థిస్తారని దేవుడు పరీక్ష పెట్టాడేమో. ఇలా పెడుతున్నటువంటి ఈ పరీక్షలో మనం నెగ్గాలంటే ఇదిగో దేవుని మాటలను ముందు మనం హృదయమందు భద్రపరచుకోవాలి. కాబట్టి ఈ విధంగా దేవుడు రాయించడం జరిగిందని తెలుసుకున్నటువంటి మనం దాన్ని ఎలా చదవాలో అలా చదివి నిత్య జీవానికి మనము వెళ్ళాలి. మనతో పాటు అనేక మందిని కూడా మనము నడిపించి తీసుకుని వెళ్ళేవారిగా ఉండాలండి. మరి ఈ రోజు మనం ఏం నేర్చుకున్నాము అంటే ఇదిగో బైబిల్ నిజమైన దైవ గ్రంథమా? మన నిజంగా బైబిల్ అనేది మనం చేత పట్టుకొని ఉన్న ఈ 66 పుస్తకాలు కలిగినటువంటి బైబిల్ నిజంగా దేవుని గ్రంథమా అని అంటే నిజంగా దేవుని యొక్క గ్రంథమే అండి. దేవుని మూలముగానే పరిశుద్ధాత్మ ప్రేరణతో మనుషులు వ్రాసినట్లుగా మనకు కనిపిస్తుంది. అందుకే ఇదిగో బైబిల్ దేవుని గ్రంథం కాదు అని అనేక ఆరోపణలు చేశారు. మరి వాటన్నిటిని కూడా మనం ఒక్కొక్కటిగా మనము చూస్తూ వచ్చాం. మరి బైబిల్ మనుషుల వలన ఊహల వలన వ్రాయబడింది అన్నారు, కానీ దేవుని మూలముగా అది వ్రాయబడింది. అలానే వారి యొక్క సంతకాలు లేవు కనుక బైబిల్ నిజమైన దైవ గ్రంథం కాదు అన్నారు. కానీ మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ లోక విద్యలోనే వారి యొక్క సంతకాలు లేనప్పుడు మరి బైబిల్లో లేకపోవటం లేదు అని అనడం ఎంత మూర్ఖత్వం అండి. కాబట్టి తెలుసుకున్నటువంటి మనం ఇదిగో శాస్త్రానికి దూరంగా ఉంది అన్నారు, కానీ నిజానికి బైబిల్లోనే శాస్త్రం మనకు కనిపిస్తుంది. నేర్చుకున్నటువంటి మనం, తెలుసుకున్నటువంటి మనం, నేర్చుకున్న విషయాలను మన హృదయంలో మనం భద్రపరచుకోవాలండి. ఇదిగో చరిత్ర ప్రకారంగా ఎన్నో రుజువులు ఉన్నాయి. నేడు నోవాహు గారి ఓడ ఉంది. మరి మోషే గారి కాలంలో ఎర్ర సముద్రంలో కలిసిపోయినటువంటి ఆ రథముల యొక్క సైనికుల యొక్క వాటి యొక్క సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా నేడు బయటపడుతున్నాయండి. ఇదిగో సొదొమ గొమొర్రాలో అగ్ని గంధకాలు వచ్చాయి కదా, ఇప్పటికీ అక్కడ భూమి మొలవలేదండి. మరి ఇన్ని రుజువులు నేడు మనకు కనిపిస్తూ ఉంటే మరి ఇంకా దైవ గ్రంథం కాదు అని అంటుంటే మనము మౌనంగా ఉంటే ఎంతవరకు సబమండి. కాబట్టి తెలుసుకున్న మనం, నేర్చుకున్న మనం, కొంతమందికైనా ఇగో మనం చేత పట్టుకుని ఉన్న దేవుని గ్రంథం ఇది నిజంగా మా దేవుని గ్రంథమే, దేవుడు మనకిచ్చాడు, ఇగో దీని ప్రకారంగా బ్రతకమన్నాడు, దీని ప్రకారంగా బ్రతికి తన యొద్దకు రమ్మన్నాడు, కాబట్టి మనం ఆయన యొద్దకు వెళ్ళాలంటే మనం ఇలా జీవించాలి అని మనము జీవిస్తూ అనేక మందిని దేవునిలో జీవింపజేయాలి అని మరి ఈ మాటల చేత నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ అందరిని హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. మరి ఇందులో ఎవరికైనా అర్థం కాని ఎడల మీరు ప్రశ్నలు అడగచ్చు. మరి పరీక్ష వ్రాస్తున్నటువంటి విద్యార్థులకు కూడా అర్థమైందని భావిస్తున్నాను.
మరి నాకు ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి ఈ కార్యనిర్వాహకులకు, పెద్దలకు హృదయపూర్వకమైన యేసుక్రీస్తుల వారి పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి దేవుని మాటలను వింటూ చేరొచ్చిన మీ అందరికీ కూడా మరోసారి వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందామని. పరలోకమందున్న మా కన్న తండ్రి, ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీ మాటలను మీ పిల్లలతో పంచుకున్నట్టుకు మీరు నాపై చూపించిన కృపకై వందనాలు తండ్రి. నేర్చుకున్నటువంటి మేము, తెలుసుకున్నటువంటి మేము, మా చేత ఉన్నది ఎంత గొప్ప గ్రంథమో మేము గుర్తెరిగి వాటిని మా మనసున భద్రపరుచుకొని వాటి ప్రకారంగా జీవిస్తూ మీరున్న లోకానికి మేము చేరులాగున సహాయం దయచేస్తారని నమ్ముచు, ఎందరైతే అనారోగ్యంతోనూ, ఇబ్బందులను, సమస్యలతోనూ బాధపడుతున్నారు, మీ చిత్తమైతే వారికి కావాల్సిన ప్రతిదిని దయచేస్తారని నమ్ముచు, మీ చిత్తమైతే మీ కుమారుని యొక్క రాకడ ఆలస్యమైతే మరొక పర్యాయము మేమందరం కూడా ఇలాగున కలుసుకొని మిమ్మును మీ గురించినటువంటి మాటలను ధ్యానించుకునే వరకు మీరే మాకు తోడైండి నడిపించమని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థనను మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.